బ్రేక్ఫాస్ట్ లోకి అయితే పన్నీర్ దోశ చాలా బాగుంది. పన్నీర్ మసాలా దోశ హెల్దీ కూడా కదండి, ప్రోటీన్. అయితే మా హస్బెండ్ బట్టలు అయితే ఈరోజు లంచ్ లోకి అయితే కాలీఫ్లవర్ కర్రీ స్నాక్స్ తింటాము. ఇంట్లో బాక్స్ నిండా స్నాక్ అయితే ఓపెన్ చేస్తాము. పండుగైతే ఒకటి చేస్తాము. రిపేర్ చేస్తావా? ఈరోజు డిన్నర్ లోకి అయితే బంగాళదుంప కర్రీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు బ్లాగ్ అయితే మార్నింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అండి. పండుగకైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేయించేసాను. నాకైతే ఏమీ చేసుకోవాలనిపించలేదు, అందుకోసమే స్విగ్గీలో అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇంకొక 10 minutes లో అయితే బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేస్తుంది. బ్రేక్ఫాస్ట్ లోకి అయితే పన్నీర్ దోశ ఆర్డర్ చేసుకున్నానండి. సో ఇప్పుడైతే దోశ అయితే తినేస్తాను. దోశ అయితే హాఫ్ అయితే తిన్నానండి. ఫుల్ దోశ అయితే అస్సలు తినలేకపోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. పన్నీర్ మసాలా దోశ హెల్దీ కూడా కదండి, ప్రోటీన్. అయితే మా హస్బెండ్ బట్టలు అయితే వాషింగ్ మిషన్ లో వేసేస్తానండి. బట్టలు అయితే చాలా ఎక్కువ మాసిపోయి ఉన్నాయి, తుఫాన్ కానీ బట్టలు అయితే వేసేస్తానండి. ఇంకా కొంచెం లేట్ చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది అనేసి ఈరోజు అయితే వాషింగ్ మిషన్ లో అయితే ఇప్పుడు వేసేస్తాను. ఈరోజు లంచ్ లోకి అయితే కాలీఫ్లవర్ కర్రీ అయితే చేశానండి. ఇంకా పండు అయితే పడుకొని ఉన్నాడు. లేవగానే ఫుడ్ అయితే తనకి తినిపించేసి నేను కూడా తినేస్తాను. ఇప్పుడు టైం అయితే 12:30 అవుతుందండి. ఇప్పుడైతే టైం అయితే 5 అవుతుంది. ఇంట్లో అయితే స్నాక్స్ అయితే ఏదో ఒకటి అయితే ఇప్పుడు తినేస్తామండి. స్నాక్స్ అయితే తింటాము. ఇంట్లో స్నాక్స్ అయితే ఏమీ ప్రిపేర్ చేయాలని లేదు నాకు ఈరోజు. బయట కూడా క్లైమేట్ అయితే చాలా చల్లగా కూల్ గా ఉంది. తుఫాన్ కాబట్టి క్లైమేట్ అయితే చాలా కూల్ గా ఉందండి. బాక్స్ నిండా స్నాక్ ఐటమ్స్ ఉన్నాయండి. ఇందులోనే ఏదో ఒకటి అయితే పండుకి ఇస్తాను. సో నాకైతే ఏమి తినాలని లేదు. కొంచెం హాట్ వాటర్ అయితే నేను ఇప్పుడు తాగుతాను. పండుకి ఇందులో ఏది నచ్చితే అదే పెడతాను. మా పండుకైతే ఈ పల్లీ లడ్డు నచ్చిందంట. సో ఈ పల్లీలు అయితే మా పండుగైతే ఇప్పుడు ఇస్తాను. ఇది చాలా హెల్దీ కూడా అండి. బెల్లము పల్లీలు పిల్లలకి పెట్టడం చాలా మంచిదే, కానీ డైలీ 1 or 2 పెట్టాలి. ఎక్కువ తింటే మాత్రం ఏదైనా మనం లిమిట్ గా తింటేనే మంచిది. ఏదైనా ఎక్కువ తింటే ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తుంది కదా. సో ఈ ప్యాకెట్ అయితే ఇప్పుడే ఓపెన్ చేశాను. పండుగైతే ఒకటి ఇచ్చేస్తాను. ఇప్పుడు రిపేర్ చేస్తావా? రిపేర్ అయిపోయిందా బండి? రిపేర్ చేసావా? అవుతుందా? ఓకే, ఫాస్ట్ గా చెయ్యి అయితే. పండు పండు అవుతుంది అయితే. సరే సరే, ఫాస్ట్ గా చెయ్యి అయితే. నోట్లో పెట్టుకోకూడదు, అది నోట్లో పెట్టుకోకూడదు. ఈరోజు డిన్నర్ లోకి అయితే బంగాళదుంప కర్రీ అయితే చేశానండి. చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసేసాను. నాకు కర్రీస్ కన్నా ఫ్రైస్ అంటేనే ఇష్టం, కానీ మా పండు కోసం అయితే ఇలా చేశాను. ఇప్పుడైతే పండుకైతే ఫుడ్ తినిపించేసి నేను కూడా తినేస్తాను. ఇప్పుడైతే టైం అయితే 10:30 అవుతుందండి. బయట అయితే విపరీతంగా వర్షం పడుతుంది. 2 days నుంచి తుఫాన్ అండి. 22nd తుఫాన్ అయితే తగ్గుతుంది అంటున్నారు. సో బయట అయితే బాగా చలిగా ఉంది. ఇంట్లోపల కూడా చలి అలాగే ఉందండి. ఇంకా ఫుడ్ అయితే అందరూ తినేసాము. పండు అయితే ఇంకా ఆడుకుంటున్నాడు. వాడైతే ఇంకా పడుకోలేదు. నేను కొంచెం ఎడిటింగ్ చేసుకుని నేనైతే పడుకుంటాను. ఇంతటితో అయితే బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ తో అయితే కలుద్దాం. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, బాయ్.